అమెరికా వలస వ్యవస్థలో మరో పెద్ద మార్పు జరగనుంది. వీసా దరఖాస్తులను పరిశీలించే యుఎస్సిఐఎస్కి ఇప్పుడు ప్రత్యేకంగా ఆయుధాలతో కూడిన బలగాలు ఏర్పాటవుతున్నాయి. వీరికి దరఖాస్తుదారులు, వలస లాయర్లను కూడా అరెస్టు చేసే అధికారం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం అమెరికా అంతటా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో చూద్దాం. అమెరికాలో వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ అప్లికేషన్లను పరిశీలించే యుఎస్సిఐఎస్ కొత్తగా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మారబోతోంది. తాజా నిబంధనల ప్రకారం యుఎస్సిఐఎస్ అధికారులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లు చేయడంతో పాటు అరెస్టులు చేసే అధికారం కలిగి ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో తుపాకీ వాడే అధికారం కూడా పొందనున్నారు. ఇంతకు ముందు ఇలాంటి విచారణలు ఐసీఈ, సిబిపి వంటి సంస్థలు నిర్వహించేవి. కానీ ఇప్పుడు యుఎస్సిఐఎస్ కూడా ఇలాంటి అధికారాలను సొంతం చేసుకుంటోంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వలసదారులను మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతుందని తెలిపింది. పిటిషన్ సిద్ధం చేసిన లాయర్లను అరెస్టు చేయడం అన్యాయమని, వలస వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. యుఎస్సిఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, వలస మోసాలను అరికట్టడంలో ఇది కీలకంగా మారుతుందన్నారు. జాతీయ భద్రతకు ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తే వీసా దరఖాస్తులు చేసే ఇమ్మిగ్రెంట్లు, వారికి సహకరిస్తున్న లాయర్లు అరెస్టయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే వీసా రిజెక్షన్ రేటు పెరిగిన తరుణంలో ఈ కొత్త అధికారాల వలస ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నాయి. యుఎస్సిఐఎస్కి ఇంత విస్తృతమైన అధికారాలు ఇవ్వడం అమెరికాలో వలస విధానాల దిశను పూర్తిగా మార్చే పరిణామంగా భావిస్తున్నారు నిపుణులు. వలస కలలు కనే కోట్లాది మంది జీవితాలపై ఇది ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.